ప్రస్తుతం కరెంటు కోతలు ఏవైతే జరుగుతున్నాయో ఆ కరెంటు కోతలుగా కాకుండా వాటిని కాస్త దాన్ని ఏమంటారు అంతరాయాలుగానే చూడమని చెప్పేసి ప్రస్తుతం ఏదైతే విద్యుత్ శాఖ చెప్తోంది అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. తాజాగా ఏదైతే బాబు కోతలు కాదు అంతరాయాలు అనండి, విద్యుత్ కోతల మీద చంద్రబాబు సర్కార్ కొత్త పాట. కోతలు లేవు అంతరాయం అంటున్న విద్యుత్ మంత్రి బాటలోని జిల్లాల్లో అధికారుల ప్రకటన, నిరంతర విద్యుత్ సరఫరాలో ప్రభుత్వ విఫలం అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. కరెంటు ఇదివరకు చెప్పి తీసేవాళ్ళు ఇప్పుడు చెప్పకుండా తీస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అంతరాయాలు మాత్రమే అని చెప్తున్నారు. గాలివానలో అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, విద్యుత్ వినియోగం పెరగడం వల్ల లోడ్ తట్టుకోలేక ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయి, కాబట్టే రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి, అంతేగాని విద్యుత్ కోతలు లేవు. ఇది గొట్టిపాటి రవికుమార్. సబ్స్టేషన్లోని పవర్ ట్రాన్స్ఫార్మర్లో లోపం ఏర్పడడంతో గ్రిడ్ మీద అధిక లోడ్ పడి దాని ప్రభావం కారణంగా ఏలూరు పట్టణం పరిసర ప్రాంతాల్లో రాజ్యసభలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలకు కలిగిన అవసరకరంగా విద్యుత్ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సాల్మన్ రాజు, ఇంట్లో ఉన్న విద్యుత్ ఉపకరణాలను ఒకేసారి వినియోగిస్తే ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ పెరిగి అది కాలిపోయి రాత్రి అంతా కరెంట్ రాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి విద్యుత్ వినియోగం తగ్గించుకుని మాకు సహకరించండి, ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడినా కొంచెం ఓర్పు సహనంతో ఉండాలని కోరుతున్నాం అంటూ వినియోగదారులకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి. ఇవి తాజాగా హైలైట్ చేసుకొచ్చింది.